అందరికీ నమస్తే. శ్రీ బలభద్రపాత్రుని రమణి గారు రచించిన ఏది నిన్నటి స్వప్నం నవల 4వ భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, జయంత్ ఫ్రెండ్ మధుసూదన్, అతని భార్య ఊర్మిళతో పాటు వాళ్ళ మేనల్లుడు సాకేత్ కూడా వచ్చాడు. ఇంజనీరింగ్ చేస్తున్నాడట. రాగానే పరిచయాలు చేసుకోవటం, శ్రియా అతను వీడియో గేమ్స్ అంటూ దాని గదిలోనికి వెళ్ళిపోయి పక్కపక్కలాడటం నాకెంతో చిరాగ్గా అనిపించింది. శ్రియా ఇంకా చిన్నపిల్ల కాదు. అది వేసే మోడర్న్ డ్రెస్లో దాని వయసు దాగటం లేదు. అతను ఇంజనీరింగ్ చేస్తున్న యువకుడు. అతనితో ఆటలేమిటి? ఏమన్నా అంటే మమ్మీవన్నీ బీసీ నాటి బుద్ధులు అనేస్తుంది. జయంత్ దానికి పెద్ద సపోర్టు. ఆవడలు, గులాబ్ జామ్, కూరలు అన్నీ చాలా బాగున్నాయని తెగ మెచ్చుకున్నాడు ఆ రోజు మధుసూదన్. వాడు హోటల్కి తీసుకుపోయి చేతులు దులిపేసుకుందామనుకున్నాడు. కానీ చక్కని ఆంధ్ర ఆడపడుచు చేతి భోజనం చెయ్యాలని నేనే అడిగి మరీ వచ్చాను. ముఖ్యంగా ఆ గుత్తి వంకాయ కూర, గోంగూర పచ్చడి సూపర్బ్ అన్నాడు. అలాంటి కంట్రీ ఫుడ్స్ మా ఆవిడికి కొట్టిన పిండేలే. జయంత్ ఎత్తి పొడిచినట్లుగా ఏదో ఒకటి అనకుండా ఉండలేడు. ముఖ్యంగా నన్ను ఎవరైనా పొగిడితే భరించలేడనుకుంటా. మిసెస్ జయంత్ పాటలు కూడా పాడతారట అంది ఊర్మిళ. అయితే నేను వినాల్సిందే. పాడమ్మా. మధుసూదన్ పట్టుబట్టాడు. ఒరే, కారులో ఎక్కింది మొదలు అల్కా యాజ్నికో హరిహరనో చెవిలో రొద పెడుతూనే ఉంటారు కదరా, మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకు? వాళ్ళని మించిన సింగరా ఈవిడా అన్నాడు జయంత్. అవును, నావన్నీ పాతకాలపు పాటలు. ఇప్పటి పాటలు నాకు రావు అన్నాను. మీ ఆయన మాటలు పట్టించుకోకమ్మా. అయన్ రాండ్ అంటే విస్కీలో ఒక బ్రాండ్ అని, శరశ్చంద్ర చటర్జీ అంటే తాగుబోతు వేషాలేసే నటుడని అనుకుంటాడు వాడు. వ్యాపారం తప్ప సరసం సాహిత్యం తెలియని అమాయకుడు నవ్వాడు మధుసూదన్. నాకైతే చాలా ఆనందం వేసింది. జయంత్ పెద్దగా పట్టించుకోలేదు. అది కూడా ఒక కాంప్లిమెంట్లా తీసుకున్నాడు. ఎంత కష్టపడితే ఈ స్థాయికొచ్చానో మర్చిపోయావా అన్నాడు. మనిషి అన్నాక డబ్బొక్కటే చాలదురా, దాన్ని ఎంజాయ్ చేయాలన్నా కాస్త రసజ్ఞత ఉండాలి. ఇంపోర్టెడ్ కారులో వెళ్ళి 500 రూపాయల టికెట్ కొనుక్కుని జేసుదాసు పాట కచేరీకి వెళ్ళి మొదటి వరుసలో కూర్చుంటే ఆనందం రాదు. సంగీతాన్ని ఆస్వాదించే హృదయం ఉంటే తలుపు అవతల నిలబడి విన్నా ఆనందం కలుగుతుంది. ఆనందించాలిరా, ప్రతి పని ఆనందిస్తూ చేయాలి అన్నాడు. ఇతని ముందు పాడవచ్చును. మనసున్న మనిషి అని నిర్ధారించుకున్నాక నేను గొంతు విప్పాను. ఎందుకీ సందెగాలి? సందెగాలి తేలి మురళి తొందర చేసే విందులు చేసే. నిజంగానే సందెగాలి ఒక చెంపన కొడుతుండగా సముద్రమొడ్డును కూర్చుని మురళీనాదం వింటూ ఇసుకలో అతనేసిన అడుగులు గుర్తులు చూస్తూ రాగరంజితమైన ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆ సాహిత్యం వింటూ ఉంటే లీనమై పాడితే కన్నుల్లో చెమరింపు తప్పదా? మధుసూదన్ ఆనందంగా తల ఊపుతూనే ఉన్నాడు. వెళ్ళేటప్పుడు జయంత్తో అన్నాడు, యు ఆర్ వెరీ లక్కీ. ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు పెద్దలు. ఇంటి ముందు పారిజాతం చెట్టు, ఇంట్లో ఫ్లవర్ వాజ్లో ఉన్న తాజా లిల్లీలు చూస్తేనే ఆవిడ టేస్ట్ తెలిసిపోయింది. ఇక ఆవిడ్ని చూశాక ఫారిన్ నుంచి వచ్చిన నాకు తప్పిపోయి ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ సొంత గూటికి వచ్చి చేరిన ఫీలింగ్ కలిగింది. వస్తానమ్మా, నన్ను స్వంత అన్నయ్యగా అనుకో. మా ఇంటికి పిల్లల్ని తీసుకుని రావాలి, వస్తూనే ఉండాలి అని ఆప్యాయంగా ఆహ్వానించాడు. ఊర్మిళ కూడా ప్రేమగా ఆహ్వానించింది. సాకేత్, శ్రియా ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని చేతులు నొక్కుని బై చెప్పుకున్నారు. గదిలోకొచ్చి నేను మెడలోంచి నెక్లెసు, చేతి రాళ్లగాజులు తీసేసి పెడుతూ ఉంటే వెనక నుండి వచ్చి జయంత్ అల్లుకున్నాడు. ఉండండి, చీర మార్చుకొస్తాను అన్నాను. కాటన్ చీర అయినా జరీ అంచు ఉండటం మూలాన నడుము దగ్గర గుచ్చుకుంటోంది. అందమైన అలంకరణ బయట మగవాళ్ల కోసమే అని తెలుసుననుకో. అయినా అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా పనికొస్తే మీకేం పోతుందట అన్నాడు. ఆ మాటలు నాకు గుచ్చుకున్నాయి. అలా అనకుండా ఇలా నిన్ను చూస్తుంటే ఆగలేకపోతున్నాను అని అంటే ఎంత బాగుండేది. మధుసూదన్ అన్నయ్య లాంటి వాడిని అని పదే పదే చెప్పినా ఇలా మాట్లాడాడు.
అదే తను పార్టీల్లో వేరే ఆడవాళ్ల భుజాల మీద కొట్టి మాట్లాడినా నేనేం పట్టించుకోను. పెద్ద సర్కిల్లో అంతే అని సరిపెట్టుకుంటాను. కోడల్ని మనకంటే తక్కువ నుంచి, అల్లుణ్ణి ఎక్కువ స్థాయి నుంచి తెచ్చుకోవాలి అని చెప్పిన పెద్దవాళ్ల మీద నాకు ఇలాంటప్పుడే చాలా కోపం వస్తుంటుంది. నేను లేని ఇంటి నుండి వచ్చాననే అతనికి చాలా అలుసు అనిపిస్తుంది. సరసం కంటిచూపు నుండి ప్రసరించి చేతివేళ్ల నుండి జారి పెదవి అంచున రేకు విప్పి హృదయంలో పుష్పించి తనువంతా ప్రవహించి ఆపై ఒకరిని ఒకరు ఆవహించి విడివడలేనంత ఐక్యమై ఆనందానుభూతిలో ఓలలాడి ఆనందం చివరి అంచుకు చేరుకుని అలసి సొలసి ఈదులాడలేక ఒకరినొకరు ఆలంబనగా పట్టుకుని సంతృప్తితో కూడిన నిర్మలమైన స్థితిని చేరుకోవటమే శృంగారం. అంతటి పారవస్యం నా 15 ఏళ్ల సంసారంలో ఎన్నిసార్లు కలిగిందో లెక్కించటం తేలిక, చెప్పుకోవటం కష్టం. కానీ జయంతి ఇలా మొరటుగా ప్రవర్తించి స్పందన లేదని నన్ను అనరాని మాటలు అన్నప్పుడు మాత్రం శృంగారం గురించి ఒక క్లాసు తీసుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ నీకెలా తెలుసు, అంత అనుభవం ఉందా అని ఒక్క వేటుతో మొదలంటూ నరికేస్తారీ మగ మహానుభావులు. ముంతాజ్ చాలా అందగత్తె అని చెప్పటానికి ఆమెను మనం చూడక్కర్లేదు. తాజ్మహల్ చూస్తే చాలు. సాహిత్యం ఎన్నో సున్నితమైన విషయాల్లో గురువుగా వ్యవహరిస్తుంది అని చెప్తే బ్లూ ఫిల్మ్లు చూసి తెలుసుకునేవారైన పురుష పుంగవులకి ఎలా అర్థమవుతుంది? అతనిని నేను మాటలతో రెచ్చగొట్టడం లేదు, చేష్టలతో కవ్వించటం లేదు. శవంలా పడుంటావు అంటుంటాడు. మరి నా సంగతో? నన్ను నువ్వు ప్రేమగా చూస్తున్నావా? ప్రేమగా సంభాషిస్తున్నావా? రోజులో మనం కలిసి గడిపే కాలం ఉదయం 4 గంటలు, రాత్రి 4 గంటలు. ఆ ప్రేమపూరితమైన మాటలైనా మాట్లాడుతున్నావా? ఎన్నిసార్లు విసుక్కుంటున్నావో లెక్క కట్టి చెప్పనా? నీకేం తెలీదు అనేది ప్రపంచంలో ఉన్న భయంకరమైన తిట్టని నా ఉద్దేశం. సగటున 80% మంది మగవాళ్ళు అతి తేలిగ్గా భార్యని అనేయగలరు. ఆమె ఇంట్లో లేకపోతే పట్టకారుతో కాఫీ తొణక్కుండా గిన్నె దించుకోలేరు వీళ్ళు. ఇతని సహాయం ఏమాత్రం అడగకుండా బీజం వేసి అవతలికి పోతే 9 నెలలు మోసి నరకం పడి బిడ్డకి జన్మనిచ్చి ఆ విత్తుని మొక్కగా నాటి వృక్షంగా మారుస్తుంది స్త్రీ. అలాంటి ప్రథమ గురువు, సహనవంతురాలు, తెలివైనది అయిన స్త్రీని సాధ్యమైనంతగా చులకన చేస్తాడు పురుషుడు. ఓ స్త్రీ, నువ్వు నా తల్లివి, చెల్లివి, కల్పవల్లివి, జాబిల్లివి అని రాసే మహారచయితులు సైతం నీకేం తెలియదు నీ మొహం అని భార్యలని గడ్డిపోచల్లా తీసి అవతల పారేస్తుంటారు. ఆమెకు తెలియని విషయమైతే నొప్పించకుండా నెమ్మదిగా నీకు ఈ విషయం తెలియదు అనాలి. నీకేం తెలీదు అనటం అన్యాయం. ఆమె మనసు గాయపడుతుంది. నేను ఏమీ తెలియని పనికిరాని జీవినా, నా బతుకంతా నిరర్ధకమా అన్న ఆలోచన ఆమెని నిరాసక్తతలోనికి నెడుతుంది. అతని చిరాకు, హేళన, విసుగు, చీత్కారం రాత్రిపూట పక్క మీద జ్ఞాపకం వచ్చి ఆమెని జడత్వంలోనికి నెడతాయి. వీణ పలకక ముందే శృతి చేసేవాడిదే తప్పు, వీణది కాదు. ముగ్ధమైన వీణ మెట్లు శృతి పక్వంగా నొక్కితే పులకించి గమకాలు పలుకుతుంది. జయంతిది చాలా అందమైన శరీరం. మగవాళ్లలో కూడా అందగాళ్ళుంటారని నాకు జయంతిని చూశాకే తెలిసింది. కానీ అతనికి ముద్దు పెట్టుకోవటం కూడా సరిగ్గా చేత కాదని మొదటిసారి తెలిసింది. హనీమూన్లో శృంగారం నా జీవితంలో గబగబా తిప్పేసే పేజీనే కానీ నెమర వేసుకునే పుట కాదని అర్థమైంది. అతను నా దగ్గర నేర్చుకోడు, మేలీగో. అతనికి సున్నితత్వం నేర్పే గురువులెవ్వరూ దొరకరు. ఈ సమస్య అతను మరొక స్త్రీ దగ్గరికి వెళితే ఆమెకి ఎదురు కాదు. ఎందుకంటే మరో స్త్రీ ఇతని నుంచి నాలా ప్రేమని, సున్నితత్వాన్ని, మమతని ఆశించదు. ఇతనేం ఆశిస్తాడో అదే ఇచ్చి పంపిస్తుంది. బహుశా ఇదే సమస్య చాలామంది భార్యలకు ఎదురై ఉంటుంది. కానీ వాళ్ళు దీని గురించి ఆలోచించటమే మహాపాపమని చప్పున ఇంకొక దాని మీదకి దృష్టి తిప్పుకుని భక్తిలోనో చీరలు నగల మీద అనురక్తితోనో మునిగిపోతూ ఉంటారు. అతను గుర్రుపెట్టి తృప్తిగా నిద్రపోతుంటే నాకు నిద్ర పట్టక ఆలోచిస్తూ ఉంటాను. వయసు వచ్చి ఓణీ వేసుకున్న నాటి నుండి మగాణ్ణి చూస్తే సిగ్గు, అతన్ని తాకితే మాట్లాడితే కలిగే స్పందన పెళ్ళైన కొన్నాళ్ళకే సమాప్తం అయిపోతుందా?
శృంగారం పిల్లల్ని కనడానికేనా? ఈ రసహీనమైన మనసు లేని చర్య లేకుండా నేను ఉండగలను. అతను ఉండలేడు. పొద్దుట్నుంచి రాత్రి జాము వరకు నాతో ఇన్ని రకాల అవసరాలు కల ఇతను నాతో ఇంత కటువుగా ఉంటాడేమిటి? ఇతనితో నిజానికి నాకేం అవసరం? తిండి, బట్ట, ఇల్లు ఇవన్నీ సమకూరుస్తున్నాడనా? ఇవన్నీ నేను చదివిన చదువుతో సంపాదించుకోలేకపోయేదాన్నా? జన్లో తిరగకపోయినా నేను బతికేదాన్ని. సంగీతం మీదున్న అభిరుచి పెంచుకుని తద్వారా ఒక గుర్తింపు పెంచుకునేదాన్ని. నా జీవితం గడిచిపోయేది. కానీ పిల్లలు? అవును, గాయాలు చేసిన రాగాలే పలుకుతున్నట్లు స్త్రీ ఆ నొప్పుల్ని, వాటి ఫలితంగా పుట్టే బిడ్డల్ని అపురూప వరాలనుకుంటుంది. ఈ పాసం ఆమె మెదడు నిండా నింపిన ఆ దేవుడు తెలివైనవాడు. అర్ధరాత్రి దాటింది. నడుముకి బాంబు రాసుకుని లేచి నిలబడ్డాను. బయటికి వెళ్ళి పౌర్ణమి నాటి చంద్రుణ్ణి చూడాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఇలాంటి చిన్ని చిన్ని ఆనందాలు చాలా రహస్యంగా తీర్చుకుంటాను. సడన్గా జయంత్కి మెలకువ వస్తే, ఏం చేస్తున్నావు అంటాడు. చంద్రుణ్ణి చూస్తున్నాను. నీకేమైనా పిచ్చా? రా వచ్చి పడుకో. రేపొద్దుట మళ్ళీ నిమ్ము చేసిందంటూ పుసుకు పుసుకుమని తుమ్ముతావు. లోపలికి రా, వేళా పాళా లేదు వెర్రికి అంటాడు. అతనికి నేనంటే చాలా ప్రేమ. నాకు జలుబు చేస్తుందని భయం. ఎంత అందమైన విషయం ఇంత అసహ్యంగా వ్యక్తపరచాలా? అందుకే శబ్దం కాకుండా లేచి బయటకొచ్చాను. పిల్లల గది ముందు నుండి వెళుతున్నప్పుడల్లా వాళ్ళని తృప్తిగా చూసుకుంటాను. ఈ కొన్ని క్షణాల కోసమే 24 గంటలు బండ చాకిరీ చేసేది. ఈ క్షణాలు నాతో నేను గడిపే ఒంటరి క్షణాలు. నా ఆలోచనలు నాకు తోడొచ్చే ఆనంద క్షణాలు. వీధి తలుపు తీసుకుని వరండా మెట్ల మీద కూర్చుంటే వెన్నెల వసారాన్ని కడుగుతూ మిలమిలా మెరుస్తోంది. చల్లగా ఆప్యాయంగా పాకే చంద్రకిరణం బుగ్గని నిమురుతోంది. ఎంతోమంది కావ్య నాయకులని విరహాల పాలు చేసిన శేఫాలికా పుష్పాలు ఈనాడు నాకు ఉపశమనాన్ని అందిస్తున్నాయి. మనసంతా భగవద్గీత చదువుతున్నంత ప్రశాంతంగా మారింది. ఈ చల్లని వేళ ఒక మూర్తి పిల్లలతో గాలిపటాలు ఎగరవేస్తూ వృద్ధులకి సేవ చేస్తూ లీలగా కనిపిస్తున్నాడు. దగ్గరికి వెళ్లే కొద్దీ దూరం అవుతున్నాడు. ఇంకా దగ్గరగా వెళ్ళాలని పరిగెత్తి పట్టుకుంటే మాయమవుతున్నాడు. శాస్త్రిగారు ఆ రోజు మాట్లాడినప్పుడు నా గురించి అతనితో చెప్పి ఉంటారా? అతను ఏమని ఉంటాడు? తీసి పారేసినట్లు మాట్లాడి ఉంటాడు. ఎందుకు? భయమా? అసహ్యమా? అహంకారమా? వేదాంతమా? శాస్త్రిగారి ఆశ్రమం, మహాత్ముడి ఆలయం, వందేమాతర గీతం, కొత్త కుండలో నీరు, వట్టివేళ్ల తడికెల చల్లదనం, ఖర్జూరపు తీయదనం అన్నీ గుర్తుకొస్తుంటే అద్వితీయంగా అనిపించింది. జీవితంలో ఒకరోజు యాంత్రికత నుండి విముక్తి పొంది స్వాతంత్రం సిద్ధించుకున్నట్లు అనిపించింది. ఎంతో తృప్తిగా ఉంది. వందే మాతరం. మీనాక్షి పెద్దమ్మ వచ్చింది. ఎవరో బీదపిల్లకి పెళ్ళట. చందాలు వసూలు చేయటానికి. ఓ 1000 రూపాయలన్నా ఇవ్వవే, పాపం మంగళసూత్రం కూడా కొనుక్కోలేరు అంది. మంగళసూత్రం లేకుండానే పెళ్లి చేయండి పెద్దమ్మా, ఏమవుతుంది? నవ్వుతూ అన్నాను. నీ అసాధ్యం కోలా, అదేమిటే, అది పెళ్ళెలా అవుతుంది అందావిడ. అసలు పెళ్ళంటే ఏమిటి పెద్దమ్మా? ఓ ఆడా మగ మధ్య ఒకరి అవసరాలు ఒకరు తీర్చే కాంట్రాక్టేగా. అది కాగితాల మీద రాసుకుని కలుసుంటే మంచిది, ఇలా మెడలో పుస్తులు వేసుకుని తిరిగే కన్నా అన్నాను. మీనాక్షి పెద్దమ్మ దగ్గరగా వచ్చి, ఎనీ ప్రాబ్లం? జయంత్ నిన్ను సరిగ్గా చూసుకోవటం లేదా అడిగింది. నా ఇల్లు, ఫర్నిచరు, కారు, కాన్వెంట్లో చదివే పిల్లలు, నా స్టేటస్ ఇవన్నీ అతను నన్నెంత ప్రేమగా చూసుకుంటున్నాడో అనటానికి నిదర్శనాలైతే చాలా బాగా చూసుకుంటున్నట్లే లెక్క. కానీ లెక్క ప్రకారం అతను నన్ను సున్నితమైన విషయాల్లో గాయపరుస్తున్నాడు. తిరిగి నేను ఏదైనా అంటే నువ్వు అన్నింట్లో నాకన్నా తక్కువ అని పరిహసిస్తున్నాడు. లేదు పెద్దమ్మా, బాగానే చూసుకుంటున్నాడు. జనరల్గా నా అభిప్రాయం చెప్పానంతే అన్నాను. 1000 రూపాయలు ఇవ్వకపోతే 500 ఇవ్వు చాలు అంది పెద్దమ్మ. మా మ్యారేజ్ యానివర్సరీకి చీర కొనుక్కోమని 5000 ఇచ్చారు పెద్దమ్మ. నాకు చాలా చీరలున్నాయి. వాళ్ళ మ్యారేజ్కి సూత్రం కొనివ్వడం ద్వారా సెలబ్రేట్ చేసుకుంటాను. 5000 తీసుకెళ్ళు అంటూ లేచాను. మైత్రి. ఆవిడికి ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. నాకు వచ్చాయి. ఎందుకో తెలియదు కానీ పెద్దమ్మ పెళ్లికి రావాలని మరీ మరీ చెప్పి వెళ్ళిపోయింది.
సాయంత్రం వంటకి పనిపిల్ల ఏం కూరలు తరగను అని అడగటానికి వచ్చి నిలబడింది. కిటికీ కర్టెన్ పక్కకి తొలగించి చూస్తే అందమైన సంధ్య కెంజాయి రంగులో ఆకాశాన్ని ఆలింగనం చేసుకుంటోంది. నీ ఇష్టం వచ్చినవి తరిగిపెట్టు అంటూ లేచి మొహం కడుక్కుని నాకిష్టమైన లేత కనకాంబరం రంగు చీర తీసి కట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో కట్టిపెట్టుకున్న కనకాంబరాల మాల తీసి పెట్టుకున్నాను. జయంత్ సెల్కి రింగ్ చేశాను. మొనాటనస్గా అతని వాయిస్ పలికింది. నేనండి, త్వరగా ఇంటికొస్తారా? ఎక్కడికైనా బయటికి వెళదాం అన్నాను. డిన్నర్గా అడిగాడు. కాదు, ఊరికే ఈ సాయంత్రం బయట తిరగాలని ఉంది. చీకటి పడ్డాక కాదు అన్నాను. సారీ, నేను పనిలో ఉన్నాను. నీకు రాను రాను పిచ్చి ముదురుతోంది. ఉంటాను అనైనా అనకుండా జయంత్ ఫోన్ పెట్టేశాడు. అలా అనకుండా అతను వెంటనే వచ్చేస్తా అనుంటే నేను షాక్ అయిపోయి ఉండేదాన్ని. అలా చల్లగాలిలోకి లేచి బయలుదేరాను. మళ్ళీ అదే ఇంటి ముందుకొచ్చాను. కుమారి ఇల్లది. ఈ చల్లని వేళలో అతనేం చేస్తున్నాడో అనిపించింది. పైన బారులుగా కొంగలు ఎగురుతున్నాయి. పక్షులన్నీ రావి చెట్టు మీద వాలి పెళ్లివారిలా హడావిడి చేస్తున్నాయి. కనక మహాలక్ష్మి కోవెలలో నుంచి పంచరత్నాలు వినిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు అతనితో మాట్లాడితే ఎంత బావుణ్ణో అనిపించింది. అయినా గేటు తెరుచుకుని లోపలికి వెళ్లే ధైర్యం చేయలేదు. ఇంటికొచ్చేశాను. శ్రియా ఫ్రెండ్స్ని తెచ్చినట్లుంది. దాని రూమ్లో పెద్దగా నవ్వులు వినిపిస్తున్నాయి. పనిపిల్ల ఎవరో శాస్త్రిగారంటమ్మా ఫోన్ చేశారు అని చెప్పి వెళ్ళిపోయింది. నా హృదయ స్పందన వేగం పెరిగింది. ఏమిటది? ఎందుకీ భయం, తడబాట? కుమారు ఏమన్నాడో శాస్త్రిగారు చెప్తారనే కదా. అతనంటే నాకు ఆసక్తేనా, లేక కొంపదీసి ఇంకా ఏదైనా? ఛీ, అవతల గదిలో 15 ఏళ్ల కూతురు వివేక్ ఓబరాయ్ గురించి వర్ణించి నవ్వుతోంది. పెళ్ళయి 15 వసంతాలు రేపటికి దిగ్విజయంగా నిండబోతున్నాయి. ఇప్పుడు ఒక తెలియని వ్యక్తి గురించి ఏమిటి ఆసక్తి? ఏం చెప్తేనేం అనుకుంటూ ఫోన్ చేతిలోనికి తీసుకుని ఆయన నెంబర్ రిఫర్ చేశాను. డయల్ చేసి ఉద్వేగంగా నిరీక్షించాను. హలో, ఎవరో కుర్రాడు తీశాడు. శాస్త్రి గారు, దాదా కావాలి అన్నాను. మీ పేరు? మైత్రి. ఒక్క నిమిషం. ఆ నిమిషం చాలా కాలంగా అనిపించింది. హలో మైత్రి, ఆప్ కైసా హే? బాగున్నావా తల్లి? ఆయన సహజ ధోరణిలో నవ్వుతూ అడిగారు. బాగున్నానండి. మీరిందాక ఫోన్ చేసినప్పుడు నేను కుమారి ఇంటి ముందు నిలబడి ఉన్నానని చెప్పలేక ఆగాను. బయటికెళ్ళాను, అందుకే ఇప్పుడు చేశాను అన్నాను. అదేనమ్మా, కుమారికి నీ నెంబర్ ఇచ్చి నువ్వు అడిగినట్లే చెప్పాను. ఆవిడికి నాతో ఏం అవసరం? ఏదైనా సాయం కావాలంటే చేద్దాం దాదా అన్నాడు. అదేం కాదురా అబ్బాయి, నువ్వు అనవసరంగా ఒంటరిగా వెలివేసుకుంటున్నావని ఆ అమ్మాయి బాధపడుతోంది. ఎంతైనా పిల్లల్ని కన్న తల్లి కదరా. సుకుమారమైన హృదయంతో ఆలోచిస్తుంది అని చెప్పాను. ఏమన్నారు? ఆతృతగా అడిగాను. ఆవిడికి నా సాయం అవసరం లేదన్నారు. ఆవిడ ఎప్పుడూ అలాగే ఉండాలి, అదే కోరికని చెప్పండి. దూరంగా ఉన్నప్పుడే సూర్యుడు బాగుంటాడు. అలాగే సృష్టిలో ఎన్నో దూరం నుంచే చూసి ఆనందించాలి. ఈ అనుబంధాలు, ఆప్యాయతలు సాలెగూళ్ళు లాంటివి, వాటిల్లో చిక్కుకోకూడదు. ఆమెని భగవంతుడు ఆశీర్వదిస్తాడని నా మాటగా చెప్పండి అని పెట్టేశాడమ్మా. నేను అనుకున్నట్లే మాట్లాడటానికి నిరాకరించారన్న మాట నిరాశగా అన్నాను. నేను చెప్పానుగా, అతనంతే. ఎక్కువగా ఆలోచించకు. ఎప్పుడైనా ఈ దాదాని చూడ్డానికి రామ్మా. గాంధీ జయంతికి పిల్లలంతా పండుగ చేస్తారు. ఆ రోజు పిల్లల్ని తీసుకుని రా తల్లి. సుఖీభవ, ఉంటాను అని ఆయన ఫోన్ పెట్టేశారు. నేను అలాగే చాలాసేపు అక్కడే కూర్చునిపోయాను. మొదటిసారి ప్రేమలేఖ రాసి ప్రియుడు మొహాన కొడితే ప్రియురాలు ఫీల్ అయినట్లుగా ఫీల్ అవుతున్నానా అని డౌట్ వచ్చింది. రిజెక్షన్ తట్టుకోవటం కష్టమే అనిపించింది. సినిమా యాక్టర్లు, క్రికెట్ ప్లేయర్స్ మీద క్రేజ్, ఆరాధన పెంచుకుని ఆత్మత్యాగాలు చేసేవాళ్ళని చూసి ఎంత అసహ్యించుకునేదాన్నో ఇప్పుడే అర్థమవుతుంది. ఒక వ్యక్తిని ప్రేమించకపోయినా మనకి ఆసక్తి కలిగాక అతను అదే స్థాయిలో ప్రతిస్పందించకపోతే ఎంత బాధగా ఉంటుందో. 10వ తరగతిలో రాధారాణి అనే నా ఫ్రెండ్కి ఒక నటుడంటే విపరీతమైన అభిమానం ఉండేది. అతన్నే జీవిత భాగస్వామిగా కూడా ఊహించుకుని కలలు కంటూ గంటలు గంటలు గడిపేసేదాన్ని అని చెప్పేది. అలాంటి నటుడు ఒకసారి మా ఊళ్ళో ఏదో ఫంక్షన్కి వస్తున్నాడని తెలిసి అది ఏనుగెక్కినంత సంబరపడిపోయింది. వాళ్ళ నాన్నగారి ద్వారా ట్రై చేసి అతన్ని కలవటానికి వెళ్తున్నట్లుగా
ఊరంతా చెప్పింది. అందుకు వాళ్ళ పిన్ని చేత ఈతపాయల జడ వేయించుకుని, చెంకీ చెప్పులు కొనుక్కుని, వాళ్ళమ్మ బెనారస్ సిల్క్ శారీ కట్టుకుని, జడ నిండా పువ్వులు పెట్టుకుని, జగన్మోహనంగా అది తయారై వెళ్ళటం మేమంతా నోళ్లు తెరుచుకుని చూశాము. మర్నాడు అది స్కూలుకొచ్చి చెప్పే విశేషాల కోసం చెవులు దూరబెట్టుకుని ఎదురుచూశాము. అది తారాజువ్వులా వెళ్ళి ఆరిపోయిన ఒత్తిలా తిరిగొచ్చింది. చాలా నిరాశగా కనిపించింది. ఏమీ అతను మాట్లాడలేదా అడిగాను. మాట్లాడాడు, ముట్టుకున్నాడు కూడా. ఇంకేం మరి? ఇంకా డల్ ఫేస్ ఎందుకు? ఏమన్నాడు? పాప ఏం చదువుకుంటున్నావు అంటూ నా బుగ్గ పిండాడు. అతను నన్ను పసిపాపలా ట్రీట్ చేశాడు. మీరంటే నాకెంతో ఇష్టం అంటే నవ్వి, బాగా చదువుకో తల్లి అన్నాడు. మా నాన్నలాగే నన్ను ట్రీట్ చేశాడు. ఇప్పుడు ఊహల్లో కూడా ఆనందించలేకపోతున్నానే అని ఏడ్చింది. ఆ చిన్నపిల్ల ఏడుపు అప్పుడు ఎంత నిరర్ధకంగా అనిపించిందో ఇప్పుడు అంత అర్థవంతంగా అనిపిస్తోంది. ఉసూరని నిట్టూర్చి రాత్రి వంటలో మునిగిపోయాను. రాత్రి జయంత్ ఇంటికొస్తూనే పద పద డిన్నర్కి వెళదామన్నావుగా అని తొందర చేశాడు. వంట చేసేసానండి, అయినా నేను బయటికి వెళదామన్నది సాయంకాలం, ఇప్పుడు కాదు అన్నాను. నాకు ఇప్పుడే కుదురుతుంది, పద. బేబీ, తేజ, రెడీ అవ్వండి అన్నాడు. వంట బిక్కమొహం వేసుకుని టేబుల్ మీద చూస్తుండిపోయింది. మేం తయారయ్యి బయటికి వెళ్ళిపోయాం. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. అదే జీవితం అంటే. మీకేదో ఉత్తరం వచ్చిందమ్మా, పక్కింటి వాళ్ళ పోస్ట్ బాక్స్లో పడేశాడట పొరపాటున పోస్ట్మెన్, ఇదిగోండి అంటూ పని మనిషి వచ్చి ఒక కవర్ నా చేతికిచ్చింది. పక్కింట్లో ఆవిడ పేరు మైత్రేయి. ఆవిడకొచ్చిన ఉత్తరాలు ఒక్కోసారి పేరు చూసి మా గేట్లో పడేసి వెళ్ళిపోతాడు. ఇంటి నంబర్లు కూడా మా ఇద్దరివి ఇళ్ల మధ్యనున్న కామన్ వాళ్ళకి అటూ ఇటూ రావటంతో అతను మరింత కన్ఫ్యూజ్ అవుతున్నాడు పాపం. అయినా నాకు ఉత్తరాలు రాసేవాళ్ళు ఎవరూ లేరు. నాన్నగారు ఏమైనా చెప్పాలంటే ఫోన్ చేస్తారు. జైన్ తరపున వాళ్ళు చాలా మట్టుకు ఈమెయిల్ కానీ చాటింగ్ కానీ చేస్తారు. చాలా ఓల్డ్ ప్రిమిటివ్ టైప్ కమ్యూనికేషన్ అని భావించబడే ఉత్తరం అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. ఎస్ఎంఎస్లో ఐ లవ్ యూ చెప్పటం కన్నా ఓ 2-3 పేరాలు అందమైన ప్రేమలేఖ ఎంత పులకింతను కలిగిస్తుంది. చేతిలో ఉన్న కవర్ వైపు చూశాను. జేగురు రంగుకి తిరిగి ఉన్న ఆ కవర్ మీద నా పేరే ఉంది, మిస్సెస్ మైత్రి జయంత్. వెనక్కి తిప్పి ఫ్రమ్ అడ్రస్ చూశాను. మిస్సెస్ పరాంజపే, ముంబై. మేము కొంతకాలం శ్రియా పుట్టిన కొత్తల్లో ముంబైలో ఉన్నాము. అప్పుడు పక్కింట్లో పరాంజపే వాళ్ళు ఉండేవారు. అయినా ఆవిడికి నాకు హలో అంటే హలో అనే స్నేహమే తప్ప అది ఉత్తరాలు రాసుకునే అంతగా ఎదగలేదు. ఆత్రంగా కవర్ చించి చూశాను. చిన్న చీటీ ఒక పెద్ద తెల్ల కాగితానికి అటాచ్ చేసి ఉంది. ఇంగ్లీష్లో ఉన్న ఆ స్లిప్లో ఇలా ఉంది: మిస్సెస్ జయంత్, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోయిన కొద్ది నెలలకే ఈ ఉత్తరం వచ్చింది. ఇది తెలుగులో ఉండటంతో నాకు అర్థం కాలేదు. అయినా దీనిని చంపకుండా మీ అడ్రస్ తెలుసుకుని ఇద్దామని దాచి ఉంచాను. దాదాపు 10 ఏళ్ల తర్వాత నిన్న పార్టీలో మిసెస్ మనోరంజన్ కనిపించి మీరు హైదరాబాదులో ఉంటున్నారని, మీ అడ్రస్ తెలుసని చెప్తే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి తెలుసుకుని ఇది మీకు పోస్ట్ చేస్తున్నాను. 10 ఏళ్లుగా మీకోసం దాచబడిన ఉత్తరం. మీ కుటుంబం అంతా క్షేమమని తలుస్తున్నాను. నమస్తే. ఆ జేగురు రంగు కాగితం వైపు చూశాను. నా ప్రియమైన మైత్రి, ఎలా ఉన్నావు? కొత్తగా పెళ్ళైన పారవస్యంలో, మొదటిసారి తల్లైన మధురానుభూతిలో నీ మధుమతి నీకు గుర్తు రాలేదా? మధు. ఆ ఉత్తరాన్ని నా చెంపకి ఆంచుకున్నాను. అచ్చు మధు మెత్తని బుగ్గలాగే చల్లగా అనిపించింది. సన్నగా సంపెంగ వాసన చుట్టినట్లయింది. నా చెంపల మీద నుంచి కన్నీరు జాలువారింది. మసకబారిన కళ్ళను తుడుచుకుని మళ్ళీ ఉత్తరం వైపు చూశాను. ఈ 13 ఏళ్లలో 3 ఊళ్ళు మారాను. ఆనందం, ఉద్వేగం సమంగా స్వీకరించగలను అనుకున్న నా అహం మీద ఆ భగవంతుడు మరొకసారి కొరడా జళిపించాడు. వంశీని నాకు దూరం చేస్తే మొండుకేసుకుని అతన్ని మనసులో మోసుకుని బ్రతికేస్తున్నాను. అందుకే ఈసారి విక్రమ్ని నా నుండి లాక్కుపోయాడు. చదువుతున్న నేను ఉలిక్కిపడ్డాను. విక్రమ్. సన్నజాజి పూలని ఎంచక్కా మాలకట్టి మా తలల్లో పెట్టిన విక్రమ్. అరచేతుల్లో రకరకాల డిజైన్లలో గోరింటాకులు పెట్టి, మా చేతులు ఖాళీ లేనప్పుడు మాకు మీసాలు పెట్టి ఫోటోలు తీసి ఏడిపించిన విక్రమ్. ఎప్పుడు అల్లరి చేస్తూ నవ్వుతూ మధు ఏ పని చెప్పినా నేను ఉన్నానుగా అనే విక్రమ్ ఇంక లేడా? ఆ భగవంతుడెంత నిర్దయుడు!
మరి సత్య, అతని భార్య, ఆమె ఎలా బ్రతుకు వెళ్లదీస్తోంది? మైత్రి, విక్రమ్ పోయాడన్న వార్త నేనింకా నమ్మలేకపోతున్నాను. శని ఆదివారాలు సెలవని నా దగ్గరికి వచ్చాడు. రాత్రంతా దగ్గుతుంటే, ఎందుకలా దగ్గుతున్నావు, డాక్టర్కి చూపించుకోలేదా? పద వెళ్దాం అని గొడవ చేశాను. ఏమీ లేదు, నీ చేత్తో కాస్త మిరియాల కషాయం పెట్టివ్వు అన్నాడు. ఇద్దరం రోడ్డు మీద తిరుగుతూ ఎప్పటిలాగానే పిడత కింద పప్పు, నువ్వుండలు, పీచు మిఠాయి తింటూ పిల్లల్లా అల్లరి చేశాం. ఆ రాత్రి మధు, నీ ఒళ్ళో తలపెట్టుకుని కాసేపు పడుకోవచ్చా అని అడిగాడు. ఆశ్చర్యం అనిపించినా కాదనలేదు. అలా తలపెట్టుకుని సత్య గురించి మాట్లాడాడు. ఒట్టి అమాయకురాలు, నీలా గుండెదిటవు లేనిది నేను లేకపోతే ఏమైపోతుందో అన్నాడు. అవే మాటలు పైత్యం చేసిందా అని తల మీద మొట్టికాయ వేశాను. సత్యని చూసుకుంటావా? చెయ్యి చాపి అడిగాడు. ఎందుకు విక్కీ నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? ఏడుపు అనేది రాని నా కళ్ళ నుండి కూడా ఆ రోజు కన్నీరు కారింది. ఏడవకు, వంశీ నన్ను తంతాడు అని నవ్వాడు. అర్ధరాత్రి మగతలో ఐ లవ్ యూ అని కలవరించాడు. నేను వెళ్ళి దుప్పటి సరిచేస్తుంటే మధు, ఐ లవ్ యూ అన్నాడు. నేను గబుక్కున దూరం జరిగి వేరే గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని పడుకున్నాను. మర్నాడు సత్యకి చీరలు కొనాలంటూ బజారుకి బయలుదేరదీశాడు. నాకు ఎరుపు మీద తెల్ల చుక్కలున్న చీర కొన్నాడు. సత్య కోసం నేను తెలుపు మీద నలుపు చుక్కలున్న చీర సెలెక్ట్ చేస్తే, వద్దు, తెల్ల చీరొద్దు అన్నాడు. కాసేపు నా మంచం మీద కూర్చోమదు అంటే ఇదివరకులా కూర్చోలేకపోయాను. అతను నన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం నాకు తెలియక కాదు, సత్యని కూడా గాఢంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. అప్పటికే ఆమె వైన చాలా క్షణాలు నేను దొంగతనం చేసినట్లు ఫీల్ అవుతున్నాను. అసలు ఆమె మా గురించి ఏం భావిస్తుందో కూడా నాకు తెలియదు. విక్రమ్ మాటల్లో తప్ప సత్యని నేను ఫోటోలో కూడా చూడలేదు. నా వల్ల మరొక స్త్రీకి ఇలా అన్యాయం జరగకూడదు. అందుకే విక్రమ్ పక్కన కూర్చోలేకపోయాను. నాకు నిద్రొస్తుందంటూ లోపలికి వెళ్ళి గడియ పెట్టుకున్నాను. తెల్లవారి లేచి చూస్తే విక్రమ్ లేడు. అతని పక్క మీద ఒక చీటీ ఉంది. నన్ను క్షమించు మధు, నువ్వు గడియ పెట్టుకుని పడుకునేటంత అభద్రతాభావాన్ని నీకు కలిగించినందుకు అని ఉంది. ఎంత బాధపడ్డాను అలా చేసినందుకు. కానీ కాలం ఒకసారి జారిపోయాక దాన్ని వెనక్కి తిప్పే శక్తి ఎవరికీ లేదు. విక్రమ్కి ఫోన్ చేశాను. అతను ఆఫీస్కి రావటం లేదని తెలిసింది. 4-5 సార్లు ట్రై చేశాక ఇంటికి ఫోన్ చేశాను. సత్య ఫోన్ తీసింది. ఎలా పరిచయం చేసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డాను. నేను మధుని, విక్రమ్తో మాట్లాడాలి అన్నాను. ఆమె జవాబు ఇవ్వలేదు. ఆ మౌనం నా మీదున్న విముఖతేమో అనుకున్నాను. సన్నగా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న ధ్వని కాసేపటికి వినిపించింది. ఆయనతో మీరు ఎప్పటికీ మాట్లాడలేరు. వారం రోజులు నరకయాతన పడి మొన్న రాత్రి చనిపోయారు అంది. నో అని నేను అరిచిన అరుపుకి ఆమె ఎంతో నెమ్మదిగా, ఆయన సంవత్సర కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారని మీకు తెలియదా అంది. ఇది నా తల మీద పడిన మరొక పిడుగు. విక్రమ్, నా విక్కీ, ఏ లోకంలో ఉన్నావయ్యా? నువ్వు నాకు అందించిన స్నేహానికి, పంచిన ఆత్మీయతకి, మిగిల్చిన మధురానుభూతులకి ప్రతిగా నేను నిన్ను ఎంతగా అవమానించాను. ఏ దయ్యం నా తల మీద కూర్చుని ఆ పని చేయించిందో కానీ నువ్వు ఎంతగా బాధపడి ఉంటావు. ఛీ, నేనెంత పాపిష్టిదాన్ని. జీవిత చరమాంకంలో నా సామీప్యం, రవ్వంత ప్రేమ కోరి వచ్చిన నిన్ను గాయపరిచి దూరం చేసుకున్నాను. నన్ను క్షమించు. వద్దు, నువ్వు క్షమించినా నేను భరించలేను అని ఏడవాలనిపించింది. కానీ వంశీ నన్ను తంతాడు అన్న విక్రమ్ మాటలు గుర్తొచ్చాయి. వంశీ దగ్గరికి త్వరలో వెళ్ళిపోతున్నానని చెప్పకనే చెప్పాడు. నేనే అర్థం చేసుకోలేకపోయాను. మందభాగ్యురాలిని. సత్య ఇంకా ఏడుస్తోంది. ఆ ఏడుపు తరగదని నాకు తెలుసు. నీలా గుండెదిటువు లేనిది నేను లేకపోతే ఏమైపోతుందో అన్న విక్రమ్ మాటలు నాకు గుర్తొచ్చాయి. ఫోన్ పెట్టేశాను. సాయంత్రం గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్ వచ్చాను. సత్య తల్లిదండ్రుల దగ్గర ఉంటుందనుకున్నాను, కానీ తన ఇంట్లోనే ఉంది. సత్య ఎంత ముగ్ధ మనోహరంగా ఉందో ఎలా వర్ణించమంటావు మైత్రి? నాకు మొదటిసారిగా ఆ భగవంతుడి మీద చాలా ఎక్కువ మోతాదులో కోపం వచ్చింది. పాలరాతి శిల్పంలా, పారిజాత పుష్పంలా ఉన్న సత్య నేనెవరో తెలిసి నన్ను చుట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఆమె దేనికోసం ఏడుస్తుందో ఆ వస్తువుని ఎలాగైనా తెచ్చి ఆమె ఒడిలో పడేయాలనిపించింది. ఈ సమయంలో మీరు నా కోసం రావటం నాకెంతో బాగుంది అంది.
ఆమెని అక్కడ ఒంటరిగా వదలాలనిపించలేదు. నా కూడా తీసుకొచ్చేశాను. సత్యలో నాకిప్పుడు విక్రమ్ కనిపిస్తున్నాడు. ప్రతి పని శ్రద్ధగా, దీక్షగా, అతనిలాగే ఎంతో ఓర్పుగా, నేర్పుగా చేస్తోంది. నెలలు గడుస్తున్న కొద్దీ సత్యకి ఏం తక్కువైందో నాకు అర్థమవుతూ వచ్చింది. ఒక రోజున చెప్పాను, సత్య, నువ్వు మిగతా ఆడపిల్లల్లాగా హాయిగా బ్రతకాలి. నువ్వు ఆనందంగా ఉండాలి. అప్పుడే విక్రమ్ నన్ను క్షమిస్తాడు. నేను ఆనందంగానే ఉన్నానక్కా అంది అమాయకంగా. ఇలా కాదు, పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలి అన్నాను. అక్క అంటూ దిగ్భ్రమ చెందింది. నువ్వు మాత్రం పెళ్ళైనా కాకుండానే, అతని స్పర్శ అయినా తెలియకుండానే అతను పోతే ప్రేమించినందుకు ఫలితంగా జీవితమంతా అంకితం చేసి అతని తాలూకు ఆనవాళ్లతో వైధవ్యం అనుభవిస్తున్నావు. నన్ను, విక్రమ్తో ఇన్నేళ్ళు కాపురం చేసిన నన్ను మరొక పెళ్లి చేసుకోమని ఎంత నిర్దయగా అనేశావు అని ఏడ్చింది. నువ్వు మరొక పెళ్లి చేసుకోవాలి. ఈ అందమైన జీవితం చినిగి చినిగి చింకి కాగితం అయ్యి గాలికి కొట్టుకుపోకూడదు. నా విక్రమ్ తాలూకు శిలాఫలకంలా చెక్కు చెదరక నిలవాలి. నీకు పిల్లలు పుట్టాలి. నీ మానసిక సౌందర్యంలో వాళ్ళు సంఘానికి పనికి రావాలి. నీ వంశం వృద్ధి చెందుతూ ఉంటే పైనుండి విక్కీ చూసి నేను మాట నిలబెట్టుకున్నందుకు శబాష్ అని మెచ్చుకోవాలి అన్నాను. మేము ఎంత గాఢంగా ప్రేమించుకున్నామో, ఎంతగా ఒకళ్ళని ఒకళ్ళం అర్థం చేసుకుని కాపురం చేశామో మమ్మల్ని ఎరిగిన ప్రతి వాళ్ళకి తెలుసు. అలాంటి సత్య ఇలాంటి పని చేసిందే అని అందరూ నన్ను తప్పుపడితే విక్కీ సంతోషిస్తాడా అడిగింది. పిచ్చిదానా, ఈ సంఘంలో మనుషుల గురించి నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఇదే మనం తలెగరేసి మాకేం తక్కువ అని బ్రతికితే అపనింద వేసి ఆనందిస్తుంది. మాకు దిక్కేది, మేము విధివంచుతులం అని ఏడిస్తే సానుభూతి చూపి కన్నీళ్లు తుడుస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ పని చేస్తే తప్పుపట్టే ఈ సంఘం ఇంకొక 4 ఏళ్లు పోయాక పాపం అప్పుడే వయసులో ఎవరినైనా పెళ్లాడినా బావుండేది, జీవితం అడవి కాచిన వెన్నెల చేసుకుంది అని సానుభూతిని చూపిస్తుంది. పెళ్ళనేది చేసుకోవటానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు వెంటనే అయితేనేం అనుకోరి మనుషులు. మన జీవితాలు కొంతకాలం విషాదంలో కృంగి చీకటిలో నాని నిర్లిప్తతలో మగ్గిపోయాక అప్పుడు పెళ్లి చేసుకోమని మన దగ్గర వాళ్ళు కూడా సలహా ఇస్తారు. ఎంత సాడిజమో చూసావా? నా జీవితంతో నువ్వు పోల్చుకోవద్దు. నేను బహుశా ప్రేమించటానికి తప్ప ప్రేమించబడటానికి అర్హురాలిని కాదేమో, లేక ఆ శక్తి నాకు లేదేమో. నువ్వు అలా కాదు, ప్రేమించబడటానికి నీకు అన్ని అర్హతలు ఉన్నాయి అని సత్యని ఒప్పించి అదే ఆమె విక్రమ్కిచ్చే అపురూపమైన బహుమతిగా వాదించి సత్యకి పెళ్లి సంబంధాలు చూశాను. అకుల్ అనే బెంగాలీ కుర్రాడు అన్నీ తెలిసి ముందుకొచ్చి సత్యని వివాహమాడాడు. వాళ్ళిద్దరికీ ఏడాది తిరిగేసరికి ఒక బాబు పుట్టాడు. వాడి పేరేమిటో తెలుసా? విక్రమవంశీ. అతనే పెట్టాడు. నన్ను దీదీ అంటూ ప్రేమగా మాట్లాడతాడు. ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. వెళ్ళేటప్పుడు సత్య నన్ను వదలలేక ఏడుస్తూ ఉంటే నవమాసాలు మోసి ఈమెను నేను కన్నానేమో అనిపించింది. కానీ తర్వాత తెలిసింది, విక్రమ్ ఆమెని నా మనసులో చాలా సంవత్సరాలే మోయించాడు. సత్య మళ్ళీ గర్భవతి అయిందట. ఇంకా ఈ మధ్య ఫోన్లు, ఉత్తరాలు టైం లేక మానేసింది. మొన్న మన ఊరు వెళ్ళినప్పుడు మీ నాన్నగారిని, అమ్మగారిని కలిశాను. నాన్నమ్మ పోయిందని చెప్పారు. మీ చిరునామా తీసుకున్నాను. మైత్రి, నీ పాప ఎలా ఉంటుంది? నా చిన్నారి మైత్రిలాగే ఉంటుందా? ఆ రోజులు ఎంత బాగుండేవి. నేను, విక్కీ, నువ్వు వెన్నెల రాత్రులు డాబా మీద పెరుగన్నంలో నిమ్మకాయ పచ్చడి నంచుకుని తింటూ ఎన్నెన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. చాలా ఒంటరైపోయాను మైత్రి. వంశీ పోయినప్పుడు అనిపించలేదు, విక్రమ్ పోయినప్పుడు అనిపించలేదు. సత్య పిల్లలు దూరమైనప్పుడు బెంగగా అనిపిస్తోంది. జీవితం ఎంత విచిత్రమైంది. ఈ ప్రయాణంలో ఎన్నెన్ని మజిలీలు, ఏమిటి ఈ అనుబంధాలు. సత్యకి కష్టపడి నేనే ఒక జీవితాన్ని అమర్చాను. ఇప్పుడు తను ఆ జీవితంలో వెదిగిపోయి నన్ను మర్చిపోతే బాధపడవచ్చా? ఒక్కొక్కసారి ప్రేమ విజ్ఞత పీక నొక్కేస్తూ ఉంటుంది. మైత్రి, స్నేహం లేని బ్రతుకు ఎడారిలా ఉంది. ఓ వాన చినుకులాంటి నీ చల్లని పలకరింపులో అదే పెద్ద ఆలంబన. పలకరిస్తావు కదూ? నీ మధుమతి. కింద ఆమె అడ్రస్ రాసి ఉంది. ఆ ఉత్తరం రాసిన డేట్ చూశాను. దాదాపు 11 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి ఆ ఉత్తరం రాసి. మధు,
నా మధు, నేను జవాబివ్వలేకపోయినందుకు ఎంతగా బాధపడి ఉంటావో కదా. ఆ బాధని నేనెలా తీయగలను? కళ్ళు తుడుచుకుని ఆమె అడ్రస్ మరొకసారి చదివాను. అది రాజమండ్రి చిరునామా. అస్తమానం బదిలీలు చేయించుకుంటూ ఉంటుంది. అక్కడే ఉంటుందని ఏమిటి నమ్మకం? కథ కొనసాగుతుంది. తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కథలు నవలలు వినాలనే ఆసక్తి ఉన్నవారికి షేర్ చేయండి. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.